హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు ఊప్స్ అప్ క్యా వెబ్ సిరీస్ రివ్యూ చెప్తాను. ఇది జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్‌గా 8 ఎపిసోడ్స్ వస్తున్నాయి. అండ్ శ్వేత బసు ప్రసాద్ యాక్ట్ చేశారు. దీంట్లో చాలా మంచి క్యారెక్టర్, చాలా బాగుంది. రూహి అనే క్యారెక్టర్ నిభాయించింది. కంప్లీట్ లీడ్ రోల్. చాలా మంచి యాక్టింగ్ చేసింది. డెఫినెట్‌గా తన బౌన్స్ బ్యాక్ అయిందని అనుకోవచ్చు హిందీలో. సో ఇది తెలుగులో కూడా ఉంది. చాలా టోటల్‌గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. 8 ఎపిసోడ్స్ కూడా అన్ని 40 మినిట్స్ ఉంటాయి. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్‌లో ఒక్క ట్విస్ట్ కాకుండా ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. సో డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. బట్ ఇవన్నీ చెప్పుకునే ముందు, సో ఈ మూవీ వచ్చేసి ఒక స్పర్మ్ డొనేషన్ మీద ఉంటుంది. సో స్పర్మ్ డొనేషన్ ఒకరికి ఇవ్వాల్సింది పోయి ఇంకొకరికి ఇస్తారు. దానివల్ల హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిపోతుంది. సో ఇది బేసిక్ స్టోరీ. ఇది కాకుండా ఇంకా చాలా ఉంది. బట్ యాక్చువల్గా సో ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుందాం. అసలు స్పర్మ్ డొనేషన్ అనేది ఉండాలా ఉండద్దా, అండ్ ఈ స్పర్మ్ డొనేషన్ గురించి కానీ లేకపోతే ఈ స్పర్మ్ మీద ఎన్నో స్టోరీస్ వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఇది టీనేజ్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, సో ఒక యంగ్ అడల్ట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ లెట్స్ గెట్ ఇట్ టు ద రివ్యూ. కానీ కంప్లీట్గా చూపించేది మటుకు రెండే ఫ్యామిలీస్. ఆ రెండు ఫ్యామిలీస్ తోటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో క్యారెక్టర్ మధ్య మధ్యలో లింక్ చేస్తుంటారు. బట్ అందరు కలిసి కూడా ఒకటే ఫ్యామిలీకే ఉంటారు. సో ఇక్కడ స్పర్మ్ అనవసరం అనుకోకుండా ఒకరికి ఇచ్చేది ఇంకొకరికి ఇంజెక్షన్ ఇస్తారు. దానివల్ల హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. సో ఇక్కడ ఈ స్టోరీ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. దాంట్లో ఈ స్టోరీతో పాటు హీరోయిన్ వాళ్ళ మదర్ లవ్ స్టోరీ కూడా చూపిస్తారు. అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి జావేద్ జాఫర్ సూపర్గా యాక్ట్ చేశాడు. అండ్ ఇదే కాకుండా దీంట్లో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. సో హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ది కూడా లవ్ స్టోరీ ఉంటుంది, బ్రేకప్ స్టోరీ ఉంటుంది, అండ్ ఒక మర్డర్ స్టోరీ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇన్వెస్టిగేటర్ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. సో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మ్యారేజ్ అవుతుందా, లేకపోతే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో పెళ్ళి అవుతుందా. సో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి అండ్ ఈమె ప్రెగ్నెన్సీకి సంబంధమైంది. అండ్ ఈ రెండింటికి సంబంధించిన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి రిలేషన్ ఏంటి. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ డెఫినెట్గా చూడాలి. చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్గా ట్విస్ట్లు ఉన్నాయి, మంచి కామెడీ ఉంది. సో లవ్ స్టోరీ అని అయితే చెప్పాను, కానీ మంచి కామెడీ, రొమాంటిక్ స్టోరీ కమ్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. అయితే స్టోరీ దీంతో కంప్లీట్ అయిపోతుంది. బట్ యాక్చువల్గా ఈ స్పర్మ్ డొనేషన్ మీద, స్పర్మ్ పైన చాలా స్టోరీస్ వస్తున్నాయి, చాలా డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి. ఐ డోంట్ నో అసలు ఇది ఎంత ఎడ్యుకేషన్గా ఉందో లేదో తెలియదు కానీ, బట్ స్టోరీస్ అయితే చాలా వస్తున్నాయి. లేకపోతే కొంతమంది స్పర్మ్ రిజర్వేషన్ అని చెప్పేసి, స్పర్మ్ డొనేషన్ అని చెప్పేసి ఇంకొంతమంది అవసరానికి స్పర్మ్ అమ్ముకోవడం కానీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసి డెఫినెట్గా టీనేజర్స్ అయితే డిస్టర్బ్ అవుతారు. లేకపోతే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. వాళ్ళకి ఇప్పుడు టీనేజర్స్ అంటే చాలామంది ఇప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్స్ చూడొచ్చు. చైన్ స్నాచింగ్ అనేది యాక్చువల్గా నిజంగా దొంగలు చేయరు. అదంతా కూడా ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ, కాలేజ్ గోయింగ్ గైస్, ఎవరికైతే పైసలు నీడ్ ఉన్నాయో, ఎవరైతే షార్ట్ టర్మ్లో అంటే ఎవరైతే బాగా జల్సాలకు అలవాటు పడతారో, సో అలాంటి వాళ్ళే ఇలాంటి చైన్ స్నాచింగ్ అనేది జరుగుతుంది. సో ఈ స్పర్మ్ సెల్లింగ్ కానీ లేకపోతే స్పర్మ్ రిజర్వేషన్ కానీ లేకపోతే స్పర్మ్ డొనేషన్ అని కూడా ఇవి కూడా చాలా కమర్షియల్గా జరగచ్చు. సో ఈ ఏజ్ వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి ఎంతసేపు ఫ్రెండ్స్ జాలీగా తిరగడము ఇవే ఉంటాయి. సో అలా బలాదూర్ తిరిగే వాళ్ళకి సో దాంట్లో ఎమోషన్స్ ఉండవు కాబట్టి డెఫినెట్గా అది రేపు ఫ్యూచర్లో అయితే కన్ఫామ్గా ప్రాబ్లం కావచ్చు. సో ఏదైనా మనీ కోసం అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించి వేరే స్పర్మ్ రిజర్వేషన్ కానీ లేకపోతే డొనేషన్ చేయడం కానీ మనీ తీసుకొని సో ఇలాంటివి చాలా జరుగుతాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా మనకి కొన్ని కొత్త లెసన్స్ అయితే రావాలి. అది ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. లైక్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలో కానీ డెఫినెట్గా వాళ్ళకి స్పర్మ్ డొనేషన్ గురించి కానీ, స్పర్మ్ రిజర్వేషన్ గురించి కానీ, లేకపోతే స్పర్మ్ మనం ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా మిస్యూజ్ అవుతుంది అనేది కూడా డెఫినెట్గా ఎడ్యుకేట్ చేయాలి. లైక్ చాలా చిన్నపిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా ఇంపార్టెంట్ అంటారో ఇది కూడా యంగ్ అడల్ట్స్కి డెఫినెట్గా ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. అది కన్ఫామ్గా నేనైతే చెప్తున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వాళ్ళు జాలీగా తిరిగేవాళ్ళు, బలాదురుగా తిరిగేవాళ్ళు, కొంచెం రెస్పాన్సిబిలిటీ తక్కువ లేకుండా తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు డెఫినెట్గా మిస్గైడ్ అయిపోతారు ఇలాంటి సినిమాలు చూసి కానీ, ఇలాంటి యాడ్స్ చూసి కానీ, లేకపోతే బయట జరుగుతున్న కమర్షియల్ థింగ్స్ చూసి కానీ. సో డెఫినెట్గా దీనిపైన ఒక ఎడ్యుకేషన్ అయితే ఉండాలి. అట్లీస్ట్ ఎడ్యుకేషన్ లేకున్నా కానీ అట్లీస్ట్ దానిపైన ఎడ్యుకేట్ అయ్యే కొన్ని మూవీస్ అయితే రావాలని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ మీద? సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.